మెట్రో పార్కింగ్ను ఉచితంగా కల్పించాలని దాదాపు నెల రోజుల నుండి పోరాటం చేస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా మెట్రో సంస్థ అలాంటి సంస్థ అమలు చేస్తున్నట్లుగా నటిస్తూ దోబూచులాడుతూ రోజుల వారీగా వాయిదా వేస్తూ ఉంది. దీంతో ప్రయాణికులు డివైఎఫ్ఐ పీవైఎల్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ కొనసాగుతుందా అని పరిశీలించారు. మెట్రో స్టేషన్లో తాత్కాలిక వాయిదాలు కాకుండా పూర్తి స్థాయిలో ఉచిత పార్కింగ్ కొనసాగించాలని వారు కోరారు. పార్కింగ్లో కావలసిన వసతులను కల్పించాలని యువజన సంఘాలు ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. మెట్రో సంస్థ ఇక్కడ నాగోలు మియాపూర్ పార్కింగ్ ని పేడ్ పార్కింగ్ చేస్తామని చెప్పేసి బోర్డులు పెట్టడం జరిగింది. యువజన సంఘాలు ప్రయాణికుల పోరాట ఫలితంగా దాన్ని వాయిదా లేకుండా రోజు ఎల్ఎన్టీ సంస్థ ప్రకటిస్తా ఉన్నది. పేడ్ పార్కింగ్ పెట్టట్లేదు, మేము ఉచితంగానే చెప్తా ఉన్నది. కానీ అది మీడియా ద్వారా కూడా చెప్పాలని చెప్పేసి శాశ్వతంగా ప్రయాణికులకు ఉచితమైనటువంటి పార్కింగ్ కల్పిస్తామని చెప్పేసి పత్రిక ప్రకటన విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రయాణికుల తరపున యువజన సంఘాలుగా ఉండి ఇక్కడ ఉత్తమమైనటువంటి పార్కింగ్ ని ఏర్పాటు చేయాలి. అదే విధంగా ఇక్కడ ఒక రేకుల షెడ్ ను కూడా ఏర్పాటు చేసి వాహనాలకు రక్షణ వ్యవస్థని కల్పించాలని చెప్పేసి ఈ రోజు మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. 150 రూపాయల దాకా స్పెండ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మన డ్యూటీస్ చేసుకోవడం అనేది వాళ్ళు చాలా బడ్జెట్ చెప్పొచ్చు. అందుకోసమే ఈ మీడియా ద్వారా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే వాళ్ళందరికీ ఈ ఆలోచన మనిషి ఏదైతే ఫ్రీ పార్కింగ్ ఉందో ఆ ఫ్రీ పార్కింగ్ చేసి వీళ్ళందరికీ ప్యాసింజర్స్ అందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వసతులు అనేది ఇక్కడ కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రయాణికులు ఇక్కడ నుంచి వెళ్ళినా అంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావడం అనేది జరుగుతుంది, మళ్ళీ వాళ్ళకి సర్జరీ. సో అది కాకుండా రోడ్ పార్కింగ్ కానీ సరిగా వసతులు కలిగిస్తే అందరికీ హెల్ప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్న ఒకటే మీడియా పర్సన్స్ వాళ్ళందరికీ మీ ద్వారా ఎల్ఎన్టీ వాళ్ళకి ఇంకా ఎవరికి మినిస్టర్స్ దీంట్లో ఒకవేళ ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరికీ నేను చేసేది రిక్వెస్ట్ ఒకటే, మా అందరికీ మీరు హెల్ప్ చేయాలి ద్వారా.